హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం బెస్ట్ ఏఐ వాయిస్ జనరేటర్స్ ఏముంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నవ్వే డేస్ మనం చాలా వాయిస్ జనరేటర్స్ని అయితే చూస్తుంటాం. అయితే దీంట్లో బెస్ట్ ఏంటి అని చెప్పి ఆ బెస్ట్ 6 నేను వాయిస్ జనరేటర్స్ని చూజ్ చేశాను. సో ఇవి కంప్లీట్లీ ఏఐతో జనరేట్ చేసే వాయిస్ జనరేటర్స్ అనమాట. సో ఇవి మన ఏఐ వీడియోస్కి అయితే యూజ్ చేసుకొని అయితే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ వాయిస్ని కానీ లేకపోతే మన ఏఐ వీడియోస్కి వాయిస్ని అయితే యాడ్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఏఐ వాయిస్ జనరేటర్స్ ఏంటి అని చెప్పి మనం పూర్తిగా వీడియోలోకి అయితే వెళ్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. ఈ ఏఐ బెస్ట్ వాయిస్ జనరేటర్స్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఎలెవెల్ ల్యాబ్స్ అనమాట. సో ఇదేంటంటే బెస్ట్ వాయిస్ జనరేటర్గా అయితే ఉంది మార్కెట్లో. ఇది లీడింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఏఐ వాయిస్ జనరేటర్ కోసం. సో దీంట్లో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే దీనిలో టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, అంటే ఒక టెక్స్ట్ని స్పీచ్ లాగా జనరేట్ చేస్తుంది. స్పీచ్ టు టెక్స్ట్ కూడా ఉంటుంది, అంటే ఒక స్పీచ్ని టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ వాయిసెస్ ఉన్నప్పుడు వాటిని కూడా కన్వర్ట్ అయితే చేస్తుంది. సో ఇలా మనకు స్పీకర్ 1, స్పీకర్ 2 అని ఇలా మనకు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా వాటిని అయితే ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట టెక్స్ట్ లాగా. నెక్స్ట్ దీన్ని ఇంటర్వ్యూస్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. ఎక్కువ మంది ఆ వీడియోలో ఉన్నప్పుడు, అంటే 1 పర్సన్ కానీ 2 పర్సన్ కానీ ఇలా ఉన్నప్పుడు దాన్ని ఇంటర్వ్యూస్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. ఇది కాకుండా మెడికల్ ఇంటర్వ్యూస్ కోసం కూడా దీన్ని అయితే యూజ్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే కన్వర్సేషనల్ ఏఐ అని చెప్పి దీనిలో ఫీచర్ ఉంటుంది. అంటే మనం ఎదురెదురుగా 2 వ్యక్తులు కానీ ఒక 2 పర్సన్స్ కానీ కూర్చొని మాట్లాడినప్పుడు సో వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక కన్వర్షన్ లాగా దీంట్లో ఏఐ వాయిస్ని అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. సో దీనిలో ఈ సపోర్ట్ ఏజెంట్ ఉంటుంది, చెస్ కోచ్ అని ఉంటుంది, గేమ్ క్యారెక్టర్ ఉంటుంది, కన్సర్జ్ ఉంటుంది, ట్రైనర్ ఉంటుంది. సో ఇలా మనకు డిఫరెంట్ కోచెస్ని మనం దీంట్లో, అంటే డిఫరెంట్ మోడల్స్ని దీంట్లో అయితే యూజ్ చేసుకొని వాయిస్ని అయితే జనరేట్ చేయవచ్చు. నెక్స్ట్ చూస్తే డబ్బింగ్ అనమాట. అంటే ఒక వాయిస్ని ఇంకొక వాయిస్ లాగా మనం దీన్ని డబ్బింగ్ అయితే చెప్పవచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్లో ఏదైనా వాయిస్ ఉంటే దాన్ని అనదర్ లాంగ్వేజ్లోకి, హిందీలో కానీ తెలుగులో కానీ లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్లోకి దాని డబ్బింగ్ అయితే చెప్పొచ్చు అనమాట దీని ద్వారా. సో ఇలా దీంట్లో మనకు ఫీచర్స్ ఉంటాయి. ఇంకా చూస్తే దీంట్లో వాయిస్ క్లోనింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే వేరే వాళ్ళ వాయిస్ని, ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వాయిసే ఒక వీడియో కావాలనుకుంటే, అంటే మీ వాయిసే ఒక వీడియో కావాలనుకుంటే మీరు వాయిస్ని ఇచ్చి ఒకసారి మీకు క్లోనింగ్ వాయిస్ని ఇచ్చేసి మీరు రిమైనింగ్ వాయిసెస్ అన్నీ కూడా మీ వాయిస్తో జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ క్లోనింగ్ వాయిసెస్ కూడా దీంట్లో అయితే సపోర్ట్ చేస్తుంది. మన క్లోనింగ్ వాయిస్ని జనరేట్ కూడా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే ఎలెవెన్ లీడర్ అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే ఒక పర్టికులర్ ఒక టెక్స్ట్ని మనము పేస్ట్ చేసి లేదంటే కాపీ చేసి లేదా సెలెక్ట్ చేసి దాన్ని మనం రీడ్ చేయవచ్చు అనమాట. సో ఇది వెబ్సైట్లోనే కాకుండా యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనకి యాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మనకు దీనిలో బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇదే కాకుండా ఇంకా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూస్తే దీంట్లో ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్ చూసాం కదా. ఇదే కాకుండా వాయిస్ చేంజర్ ఉంటుంది, టెక్స్ట్ టు డిఫరెంట్ సౌండ్స్ ఉంటుంది, వాయిస్ క్లోనింగ్ ఉంటుంది, వాయిస్ ఐసోలేటర్ ఉంటుంది, వాయిస్ డిజైన్ ఉంటుంది, కన్వర్సేషనల్ ఏ ఉంటుంది, స్టూడియో, డబ్బింగ్, వాయిస్ లైబ్రరీ, ఎలెవెండర్, మొబైల్ యాప్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇదే కాకుండా దీనిలో డిఫరెంట్ సైజెస్ కానీ డిఫరెంట్ ఇండస్ట్రీకి సరిపోయే విధంగా మనకు దీనిలో ఎంటర్ప్రైజ్ కానీ, టీమ్స్ కానీ, క్రియేటర్స్ కానీ, డెవలపర్స్ కానీ వీళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా ఇది పనిచేస్తుంది. ఇదే కాకుండా పబ్లిషింగ్ సంబంధించిన ఇండస్ట్రీ కానీ, మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానీ, కన్వర్సేషనల్ ఏ ఇండస్ట్రీ కానీ, సో ఇలాంటి వాటికి కూడా ఇది సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో ఇలా మనకు దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దీనిలో మనం లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి, సైన్ అప్ చేసుకొని మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఫ్రీ ప్లాన్ ఉంటుంది, పెయిడ్ ప్లాన్ కూడా ఉంటుంది. సో మన అవసరమైన దాన్ని బట్టి దీంట్లో మనం ప్లానింగ్ అయితే చూజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే స్పీచ్ ఫై అనమాట. సో ఇది కూడా మనకు ఒకటి ఏఐ వాయిస్ జనరేటర్ అనమాట. దీనిలో చూసుకుంటే టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, ఏఐ వాయిస్ జనరేటర్ ఉంటుంది, టీటీఎస్ ఏపీఐ ఉంటుంది. సో ఇదే కాకుండా స్టూడెంట్స్ కానీ లేదంటే ప్రొఫెషనల్ కానీ యూజ్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి అవార్డ్ విన్నింగ్ ఏఐ టూల్ అనమాట. సో దీంట్లో 2025కి యాపిల్ డిజైన్ అవార్డు వచ్చింది, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. ఇదే కాకుండా 5 స్టార్ రివ్యూస్ కూడా దీనికి 500+ ఉన్నాయన్నమాట, 500K+. సో ఇది కాకుండా 50 మిలియన్ అబోవ్ యూజర్స్ అయితే దీనికి ఉన్నారు. సో దీనిలో మనం డిఫరెంట్ వాయిస్ని అయితే మనం యూజ్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు అనమాట. I can read to you in the highest quality digital voices available anywhere. What up, though? It's Big Snoop D-O-double. Hi, my name is Cliff Weitzman. I'm the founder of Speechify. సో దీంట్లో ఏంటంటే యూట్యూబర్స్ ఇక్కడ ఎవరైతే మనకు కనిపిస్తున్నారో వీళ్ళు అయితే దీన్ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా దీంట్లో ఈ ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ని ఇచ్చి దాన్ని ఇలా మనము ప్లే చేస్తే ఈ
ఇక్కడ ఉన్న మోడల్స్ అంటే ఇక్కడ ఉన్న ఏ మోడల్ దాన్ని అయితే ప్లే చేస్తుంది అనమాట. సో ఇలా మనం డిఫరెంట్ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకొని మనకి ఏ వాయిస్ కావాలి అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్స్ అయితే మనం వాటిని ఏ ద్వారా అయితే ప్లే చేస్తాను అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడైతే నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ఒకసారి ప్లే చేసి చూద్దాం. Cliff Weitzman is the founder of Speechify. సో దీంట్లో ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే దీంట్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దీంట్లో ఈ టెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్, చైనీస్, ఇదే కాకుండా ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ హిందీ, తెలుగు ఇలాంటి లాంగ్వేజెస్ కూడా దీంట్లో ఉంటాయి. సో దీంట్లో చూస్తే ఇలా మనకు ఒక వెబ్ యాప్ లాగా ఉంటుంది, iOSకి సంబంధించిన యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది, మ్యాక్ యాప్ కూడా ఉంటుంది. సో దీంట్లో మనం ఎక్కడి నుంచి అయినా ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని వినొచ్చు అనమాట. దీనిలో మన టెక్స్ట్ని ప్లే చేసి మనం ఇట్లా ప్లే నొక్కితే సరిపోతుంది. మనం నచ్చిన ఈ ఏదైతే టూల్ సెలెక్ట్ చేసుకుంటామో వాయిస్ని, అంటే మేల్ వాయిసా ఫిమేల్ వాయిసా, సో దాన్ని బట్టి మనకు ఈ టెక్స్ట్ అయితే ఇది చదివి వినిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఇలాంటి టెక్స్ట్ని అయితే మనం చూడొచ్చు. ఇదే కాకుండా దీనిలో 200+ హ్యూమన్ వాయిసెస్ ఉంటాయి. ఇది 4.5x ఫాస్టర్గా ఇదైతే వర్క్ చేస్తుంది. ఇన్స్టాంట్ ఏఐ సమ్మరీస్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదే కాకుండా మనం ఏదైనా ఒక పేపర్లో ఉన్న ఈ టెక్స్ట్ని ఫోటో తీసి దీని ద్వారా అయితే మనం రీడ్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇదే కాకుండా ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో అయితే మనం లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఫ్రీగా కూడా దీన్ని అయితే ట్రై చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి స్పీచ్ఫై అనే యాప్ అయితే ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే దీని పేరు వెల్సైడ్ అనమాట. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, మనం ఫ్రీగా అయితే ట్రై చేయవచ్చు, కానీ దీంట్లో ప్రైజింగ్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా మనకు ఇలాంటి నెంబర్ ఆఫ్ వాయిస్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మనం ఏ వాయిస్ని అయితే జనరేట్ చేయవచ్చు. జనరేట్ చేయడమే కాకుండా దీంట్లో స్టూడియో కూడా ఉంటుంది, ఏపీఐ సపోర్ట్ చేస్తుంది. 120+ డిఫరెంట్ వాయిసెస్ ఉంటాయి, టీమ్స్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగా ఇది బెస్ట్ అనమాట. ఇదే కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి ఇంటిగ్రేషన్ అయ్యే విధంగా దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇలా దీంట్లో కొలాబరేషన్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఎగ్జాంపుల్ ఈ వాయిసెస్ చూస్తే మనకి ఇలా డిఫరెంట్ వాయిసెస్. సో ఈ వాయిస్ ఏ వాయిస్ అయితే మనం జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇలా దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో హ్యూమన్ టైప్ వాయిస్ ఉంటాయి, శాంపిల్స్ ఉంటాయి, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్. ఇదే కాకుండా దీంట్లో మార్కెటింగ్కి, వీడియో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, కార్పొరేట్ ట్రైనింగ్కి, ప్రొడక్ట్స్ ఎంటర్ప్రైజెస్కి ఇదైతే సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంకా ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట. సో దీనిలో మనం అవన్నీ యూజ్ చేసుకోవాలనుకుంటే దీనిలో మనం లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి, సైన్ అప్ చేసుకొని మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూస్తే దీని పేరు రీస్పీచర్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏఐ వాయిస్ మోడల్ అనమాట. అంటే ఏఐ వాయిస్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. దీనిలో చూస్తే ఏఐ వాయిస్ ల్యాబ్ అనేది ఉంటుంది. టాప్ ప్రాజెక్ట్స్ కోసం అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఫిల్మ్ కానీ, టీవీ ప్రొడక్షన్ వాళ్ళు కానీ, లేదంటే కిడ్స్ వాయిసెస్ కానీ, డబ్బింగ్ లేదంటే ఆర్టిస్టులు కానీ, గేమ్ డెవలప్మెంట్, పోడ్కాస్ట్లు, ఆడియో బుక్స్, మ్యూజిక్ ప్రొడక్షన్, అడ్వర్టైజ్మెంట్, హెల్త్ కేర్, ఇలాంటి వాటన్నింటికి కూడా ఇది యూజ్ చేయవచ్చు. ఇదే కాకుండా కాల్ సెంటర్లో కూడా దీన్ని అయితే యూజ్ చేస్తారు. సో దీనిలో చూస్తే మన డిఫరెంట్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది, దీనికి ప్రైజింగ్ అయితే ఉంటుంది. మ్యూజిషియన్ కానీ, గేమ్ డెవలపర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్ కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. వోకల్స్ కూడా క్రియేట్ అయితే చేయవచ్చు అనమాట. దీనిలో ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం ఈ టూల్ని యూజ్ చేసి అయితే ఏఐ వాయిస్ని అయితే జనరేట్ చేసి వాళ్ళ ప్లాట్ఫామ్స్లో అయితే యూజ్ చేసుకుంటాయి. సో ఇలా మనకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ వాయిస్ మోడల్ అనమాట. సో ఇక్కడ సౌండ్ పైన క్లిక్ చేస్తే మనకి సౌండ్ అనేది వస్తుంది, మ్యూట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది మ్యూట్ అవుతుంది. అంటే మనం వాయిస్ని అయితే ఇలా వినొచ్చు అనమాట దీంట్లో. సో దీనిలో డిఫరెంట్ వాయిసెస్ని అయితే మనం దీంట్లో ప్రొడ్యూస్ చేయవచ్చు. సో ఇది మ్యూజిక్ కోసం కానీ, లేదంటే టీవీ కోసం కానీ, ఏఐ సంబంధించిన ప్లాట్ఫామ్స్ కానీ అన్నింటికీ ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు ఆల్టర్డ్ ఏఐ అనమాట. సో ఇది కూడా రియల్ టైం ఉండే వాయిస్ని అయితే జనరేట్ చేస్తుంది. అదే కాకుండా దీనిలో ఆల్టర్ స్టూడియో కూడా ఉంటుందన్నమాట. సో ఈ స్టూడియోలో మనం డిఫరెంట్ వాయిస్ని అయితే ప్రొడ్యూస్ చేయవచ్చు. దీనిలో వాయిస్ స్కిన్స్ కానీ, అసెంట్ ట్రాన్స్లేషన్ కానీ, వాయిస్ రిస్టోరేషన్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో దీంట్లో మనం ఒక్కొక్క వాయిస్ని మనం ట్రాన్స్క్రిప్షన్ చేయవచ్చు, ట్రాన్స్లేట్ చేయవచ్చు, టెక్స్ట్ నుంచి స్పీచ్గా కన్వర్ట్ చేయవచ్చు, వాయిస్ సింథసిస్ చేయవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఒక ప్రో లెవెల్లో ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే డిఫరెంట్ యానిమల్స్ మనం అవి మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పి మనం దీంట్లో అయితే జనరేట్ చేయవచ్చు. ఇదే కాకుండా అసెంట్ ట్రాన్స్లేట్ అని ఉంటుందన్నమాట. అంటే ఒక పర్టికులర్ అమెరికన్ అసెంట్ కానీ, బ్రిటిష్ అసెంట్ కానీ, లేదంటే ఇండియన్ అసెంట్ కానీ, సో ఇలాంటి యాక్సెంట్ని అది ప్రొడ్యూస్ చేసే విధంగా దీంట్లో అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా దీంట్లో యూఫోనియా అనే ఒక ఫీచర్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే డిస్ఫ్లూయెన్సెస్ అని చెప్పి మనకు వీడియో కాల్స్ కానీ, లేదంటే వాయిస్ కాల్స్ కానీ
దీంట్లో అయితే మాట్లాడే విధంగా దీంట్లో ఈ ప్లాట్ఫామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా చూసుకుంటే దీనిలో మీడియా ప్రొడక్షన్ సంబంధించిన రియల్ టైం వాయిస్ని అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఏఐ టూల్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో ఏఐతో రియల్ టైం వాయిస్ని అయితే జనరేట్ చేసి దాన్ని ఎడిట్ చేయవచ్చు, లేదంటే ఒక యాక్టర్స్ లాగా మనం దాన్ని డిజైన్ చేయవచ్చు, క్లోన్ చేయవచ్చు, టెక్స్ట్ నుంచి స్పీచ్గా కూడా కన్వర్ట్ చేయవచ్చు. సో ఇలా దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, దీనిలో ప్రైస్ అయితే పే చేయాలి. సో ఈ ప్రైస్ని బట్టి అయితే మనకు దీనిలో ఫీచర్స్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు మర్ఫ్ ఏఐ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏఐ వాయిస్ జనరేటర్ టూల్ అనమాట. సో దీంట్లో హ్యూమన్ లైక్ ఏఐ వాయిస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో దీనిలో ఓపెన్ స్టూడియో ప్లాట్ఫామ్ అయితే ఉంటుందన్నమాట. దీనిలో చూసుకుంటే మనం డిఫరెంట్ వాయిసెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో ఇలా మనం ప్లే చేస్తే మనకు అమెరికన్ కానీ, బ్రిటిష్ వాయిస్ కానీ, లేదంటే అమెరికన్ ఫిమేల్ కానీ, లేదంటే ఆస్ట్రేలియన్ వాయిసెస్ కానీ, సో ఇలాంటి వాయిసెస్ అయితే వస్తాయి. ఒకసారి ఇది ఎలా ప్లే చేస్తుంది మనం ఇది చూద్దాం. It's juicy, it's tender, but something's missing. Discover the ultimate destination for fashion love. It's never too early to start thinking ahead, and the trade. Get ready for the ultimate adrenaline rush. సో ఇలా డిఫరెంట్ వాయిసెస్ అయితే మనకు దీనిలో ఉంటాయి. ఇదే కాకుండా ఇది మార్కెటింగ్ కానీ, లేదంటే లెర్నింగ్ డెవలప్మెంట్ కానీ, మీడియా కోసం కానీ, కస్టమర్ సర్వీసెస్ కానీ, సో ఇలా మనకు డిఫరెంట్ వాయిసెస్ దీంట్లో అయితే అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ మనం చూసింది ఈ మార్కెటింగ్ సంబంధించిన వాయిసెస్. మనం లెర్నింగ్ సంబంధించిన డెవలప్మెంట్ కోసం చూస్తే దీంట్లో కూడా డిఫరెంట్ వాయిసెస్ వస్తాయి. Welcome to the demo of Project Pulse. సో ఇలాంటి వాయిసెస్ అయితే ఉంటాయి. మీడియా కోసం చూస్తే మీడియా కోసం కూడా మనకు డిఫరెంట్ వాయిసెస్ అయితే Welcome to వస్తాయి. intriguing stories from tech. సో ఇలా మనకు డిఫరెంట్ వాయిసెస్ దీనిలో ఉంటాయి. ఈ వాయిస్ స్టూడియో ద్వారా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ ఏపీఐ కూడా ఉంటుందన్నమాట. అంటే వెబ్సైట్కి ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. దీనిలో డిఫరెంట్ వాయిస్ ఏజెంట్స్ ఉంటాయి. ఏ డబ్బింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీనిలో మర్ఫ్ డబ్బింగ్ అనే ఫీచర్ ద్వారా వాయిస్ని అయితే అంటే ఆడియోని అయితే ట్రాన్స్లేట్ చేస్తుందన్నమాట. అప్ టు 30 లాంగ్వేజెస్ వరకు ఇది ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. అప్ టు 3 minutes వీడియో లేదంటే 3 minutes ఆడియో వరకు అయితే ఇది ట్రాన్స్లేట్ చేస్తుందన్నమాట. సో ఇలా దీనిలో ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది బెస్ట్ వాయిస్ జనరేటర్ అయితే వీళ్ళు చెప్తున్నారు. అదర్ దెన్ వాయిస్ జనరేటర్స్ కంటే ఇది ఒక 10x ఫాస్ట్గా అయితే వాయిస్ని అయితే అంటే ఏ వాయిస్ని అయితే క్రియేట్ చేస్తుందట. 70% ఈ రిడక్షన్ ఇన్ వాయిస్ ప్రొడక్షన్ కాస్ట్ అయితే చేస్తుంది అంటున్నారు. అంటే మన ఖర్చును అయితే తగ్గిస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇదే కాకుండా దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మనం అవైల్ చేసుకోవాలనుకుంటే ప్రైజింగ్ అయితే ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. సో దీనిలో మనం ప్రైజింగ్ పే చేసి అయితే ఈ టూల్స్ అన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీనిలో టెక్స్ట్ టు స్పీచ్ కానీ, ఏ డబ్బింగ్ కానీ, మరొక టెక్స్ట్ టు స్పీచ్ ఏపీఐ కానీ, వాయిస్ క్లోనింగ్ కానీ, వాయిస్ చేంజర్ కానీ, మరొక ఏస్ ఇన్స్టాల్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దీనిలో ప్రైజింగ్ అయితే పే చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ప్రజెంట్ మనకు మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో ఉన్న బెస్ట్ వాయిస్ జనరేటర్స్ అనమాట. చూసారు కదా, ఇవి మనకు ఆన్లైన్లో ఉన్న బెస్ట్ ఏఐ వాయిస్ జనరేటర్స్ అనమాట. సో వీటి ద్వారా మనం బెటర్ క్వాలిటీ ఉండే వాయిస్ని అయితే జనరేట్ చేసి మన ఏఐ వీడియోస్కి అయితే యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ బెస్ట్ వాయిస్ జనరేటర్స్ ఏవి ఉన్నాయని చెప్పి తెలిపే వీడియో. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.